బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల పిటిషన్ల పైన హైకోర్టులో మరికాసేపట్లో విచారణ ప్రారంభం కాబోతోంది. బీసీ రిజర్వేషన్ల పైన పదుల సంఖ్యలో ఇంప్లీడ్ పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. మాధవరెడ్డి అండ్ సముద్రాల రమేష్ ఇద్దరు ఇచ్చినటువంటి ఈ పిటిషన్ల నేపథ్యంలోనే అప్పుడు 8వ తేదీన విచారణ జరుపుతామని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది. ఆ విచారణ జరగక మునిపే గోపాల్ రెడ్డి అని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవో నెంబర్ 9ని కొట్టిపారేయాలని చెప్పి. సో అక్కడ సుప్రీంకోర్టు కూడా హైకోర్టులో అంశం పెండింగ్లో ఉంది కాబట్టి హైకోర్టులో తెలుసుకోమని చెప్పి ఆ పిటిషన్ని కొట్టిపారేసింది. ఇప్పుడు హైకోర్టులో ఈరోజు విచారణ జరగబోతోంది. ఈరోజు బిగ్ డేగా చెప్పాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలందరికీ కూడా ఒక బిగ్ డేగా చెప్పాలి. ఈరోజు ఈ విచారణ నేపథ్యంలో జీవో నెంబర్ 9 ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించిన 42% రిజర్వేషన్ని అమలు పరిచే విధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ రిజర్వేషన్ అనేది ప్రకటించి నోటిఫికేషన్ని కూడా రేపైతే నోటిఫికేషన్ కూడా రాబోతోంది. షెడ్యూల్ విడుదల చేసిందో ఇప్పుడు దానిపైన కొట్టిపారాలని చెప్పి పిటిషన్ దాఖలైంది. ఈరోజు ఆ పిటిషన్ విచారణ రాబోతున్న నేపథ్యంలో ఇంతకీ ఈ షెడ్యూల్ ఉంటుందా, ఆ రిజర్వేషన్ కంటిన్యూ అవుతాయా, 42% రిజర్వేషన్ అమలు అవుతుందా, ఇలా అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. ఇట్స్ బిగ్ డేగా చూడాలి. ఒకటి, దీన్ని సమర్థిస్తుందా, ఒకే రోజు విచారణలో సమర్థించే అవకాశం ఉంటుందా అని అంటే అంత ఈజీగా సమర్థించకపోవచ్చు అనేటువంటి చర్చే పెద్ద ఎత్తున జరుగుతోంది. సమర్థించదు అనేటువంటి వాదనలే ఎక్కువ శాతంగా వినబడుతూ ఉన్నాయి. ఇక దీన్ని స్టే విధిస్తుందా అనేది ఎక్కువగా వినబడుతోంది. స్టే విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ చర్చ జరుగుతోంది. అయితే స్టే విధిస్తారు, లేదంటే కొట్టిపారేస్తారు. అంతేగాని సమర్థించి ఈ జీవోని వెనువెంటనే అమలుపరిచి క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఈ జీవో ఆధారితంగా ఎన్నికల్లోకి తీసుకువెళ్ళే అవకాశం అయితే చాలా తక్కువ శాతంగానే కనబడుతోంది. సో రిజర్వేషన్ల పైన హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. స్థానిక సంస్థ ఎన్నికలపైన హైకోర్టు తీర్పు ఎటువంటి విధంగా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. జీవో నెంబర్ 9ని హైకోర్టు సమర్థిస్తుందా, కొట్టేస్తుందా? సమర్థించేటువంటి అవకాశం ఇంత స్పాట్లో ఒకే రోజు విచారణలో సమర్థించేటువంటి అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే 50% సీలింగ్ దాటి వేస్తుంది కాబట్టి. సో సమర్థించక పోవచ్చు, బట్ కొట్టివేస్తుందా లేదా స్టే ఇస్తుందా, ఈ రెండింటిలోనే చర్చ జరుగుతోంది. సో స్టే విధించినా కొట్టివేసినా ఈ షెడ్యూల్ ప్రకారంగా ఎన్నికల్లోకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెళ్తుందా లేదా వాయిదా వేసుకుంటుందా, ఇలా అనేక రకాలుగా ఉంది. ఏదేమైనా ఇట్స్ ఎ బిగ్ డేగా చూడాలి. హైకోర్టు జీవో జోలికి వెళ్లకుంటే యథాతథంగా సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. లేదు, జీవోని కనుక కొట్టివేస్తే ఎన్నికలకు బ్రేక్ పడవచ్చు. కొట్టేసినా స్టే విధించినా ఎటువంటి విధంగా అయినా సరే దీనికి సంబంధించి బ్రేక్ పడే అవకాశం అయితే ఉంది. సో మరి చూద్దాం ఏం జరుగుద్ది అనేది. పెద్ద ఎత్తున ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తోంది ఈరోజు తీర్పు గురించి. ఒకవేళ ఇక్కడ ఎటువంటి అంశాలు జరిగినా, అది కొట్టిపారేసినా స్టే విధించినా దాన్ని ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి ఉంటుంది. సో అది కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఈ రకంగా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ షెడ్యూల్ ఏమవుతుందో అనేటువంటి ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులుగా పోటీ చేయదలిచిన వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. అసలు బరిలో ఉండాలా వద్దా, ఏం జరుగుతుంది, ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది కనీసం అంతు చిక్కని పరిస్థితి. ఎస్, మా ప్రతినిధి పెట్రిషియా సిద్ధంగా ఉన్నారు హైకోర్టు దగ్గర నుంచి. ఎస్ పెట్రిషియా, ఈరోజు విచారణపై ఎటువంటి ఉత్కంఠ నెలకొంది? విచారణకు సంబంధించి ఎటువంటి విధంగా చర్చలు జరుగుతున్నాయి? సమర్థిస్తారా, కొట్టివేస్తారా, స్టే విధిస్తారా? షెడ్యూల్ ఉంటుందా? రేపు నోటిఫికేషన్ విడుదలవుతుందా? ఏం జరగబోతోంది? ఎస్, ప్రస్తుతానికి తెలంగాణ హైకోర్టు దగ్గర కూడా హడావుడి అయితే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రాజకీయాల పార్టీతో పాటు తెలంగాణ స్థానిక సంస్థతో పాటు అభ్యర్థులు కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ రిజర్వేషన్ పైన కూడా తెలంగాణ ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే జియో నంబర్ 9కి సవాల్ చేస్తూ కూడా దాదాపు 30 అనుకూలంగా వ్యతిరేకంగా కూడా పిటిషన్స్ పైన కూడా ఈరోజు హైకోర్టు అయితే విచారణ జరగబోతుంది. మరోవైపు అనేక మంది బీసీ నాయకులు కూడా అందరూ చేరుకున్న పరిస్థితి. దీన్ని బట్టి 4 న్యాయవాదులు కూడా విచారిస్తున్నారు. అభిషేక్తో పాటు వర్చువల్గా అనేక మంది కర్ణాటకలో చూసుకుంటే కూడా ఏజీగా పనిచేసిన రవి వర్మ కూడా బీసీ చైర్మన్ పర్సన్గా కూడా పనిచేస్తారు. ఆయనను కూడా హైదరాబాద్కి రప్పించి దాదాపు ఏఐజీతో పాటు అనేక మంది మొత్తం 4 అయితే ఉన్నారు. ప్రధానంగా మనతో పాటు అడ్వకేట్స్ కూడా ఉన్నారు. ఒకవైపు అనేక
మంది బీసీ నాయకులు కూడా ఉన్నారు. ఒక్కసారి మనము తెలంగాణ ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది, గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ లేకపోతే బీసీ సంఘాలు కూడా బలంగా చెప్తున్నాయి 42% రిజర్వేషన్ కూడా జియో నంబర్ 9కి సంబంధించి కూడా అనుకూలంగా ఉంటుందంటూ కూడా బీసీ సంఘాలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు మనతో పాటు. కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ ఎలా చూస్తుంది? మేడం, హైకోర్టులో బీసీలకు న్యాయం జరుగుతుందని 100% మేము విశ్వాసంతో ఉన్నాం. 100% మేము విశ్వాసంతో ఉన్నాం. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో శాసనం ద్వారా ఇవాళ చట్టం చేయబడినటువంటి జడ్జిమెంట్ ఇది. ఈ శాసనం ద్వారా అంటే జీవో నెంబర్ 9 తీసి ఆ 9 హైకోర్టుకు పోయినా సుప్రీంకు పోయినా ఇంతవరకు స్టే ఇవ్వలేదు. ఈ యొక్క రిజర్వేషన్లు అనేది రాత్రికి రాత్రి వచ్చినటువంటి జీవో కాదు ఇది గత 22 నెలలుగా డెడికేటెడ్ కమిషన్ వేశారు, ఆ తర్వాత కులగణన చేశారు, ఆ తర్వాత నిపుణుల కమిటీ వేశారు, ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టారు, ఆ తర్వాత చట్టం చేశారు. ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయినాక మాత్రమే ఇలా డెడికేటెడ్ కమిషన్ ద్వారా మొత్తం 56.36% బీసీలు ఉన్నారంటే అందులో 42% బీసీలు రాజకీయంగా వెనుకబడి ఉన్నారని చెప్పి నిర్ధారించిన తర్వాతనే ఈ జీవో నెంబర్ 9 విడుదలైంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే కోర్టు పోయినటువంటి రెడ్డి జాగృతి వాళ్ళు ఉన్నారో, గతంలో 1992లో ఇందిరాసాని కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 50% రిజర్వేషన్లు దాటొద్దనే ఒక జడ్జిమెంట్ ఉన్నది. ఆ జడ్జిమెంట్ను వైలేషన్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ రిజర్వేషన్ అమలు చేస్తుందని చెప్పి ఇచ్చారు. కానీ అది 1992 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక ఎంపారికల్ సైంటిఫిక్ డేటా ఉంది. ఈ డేటానే ఇవాళ కోర్టు ముందుంచబోతున్నాం. ఈ డేటా ప్రకారమే సుప్రీంకోర్టు కూడా చెప్పింది 1992లో కానీ కృష్ణమూర్తి కేసులో కానీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కనుక ఎంపారికల్ డేటా సైంటిఫిక్గా ఉంటే ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది ఒక వాల్యుబుల్ అయినటువంటి చట్టబద్ధమైనటువంటి కొట్లాడడానికి మాకు అవకాశం ఉంది. రెండోది, గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో ఎస్టీలకు 10%, 6% నుంచి 10% రిజర్వేషన్లు పెంచింది. అప్పుడు కూడా గవర్నర్ అసెంట్ ఇవ్వలే. కానీ 6% ఉన్నటువంటి రిజర్వేషన్లు 10% పెరిగినాయి. ఆ కోర్టు కొట్టేలే. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో మాత్రం కేంద్ర ప్రభుత్వం పెంచాలి, పంచాయతీరాజ్ లోకల్ బాడీ ఎన్నికల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుకునే అధికారం ఉందని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఇన్ని చట్టబద్ధమైనటువంటి ఎవిడెన్స్ ఆర్గ్యుమెంట్స్ ఉన్న తర్వాత ఇవాళ రిజర్వేషన్లు కొట్టేస్తారని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే మేము 60% ఉంది జనాభా. 60% ఉంటే అవకాశాలు కూడా ఉన్నాయని స్టే ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. గతంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సందర్భంలో ఎవరు స్టే ఇవ్వలేదు. ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు, ఆ తర్వాత చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ జరిగింది, పూర్తయింది. 42% రిజర్వేషన్ ఇచ్చినాక స్టే ఎట్లు ఇస్తారు? ఇవ్వరు కదా. ఇవ్వరని మేము అనుకుంటున్నాం. న్యాయం మా పక్షాన ఉంది, ధర్మం మా పక్షాన ఉంది. కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు మేము కోర్టులో పోరాటం చేస్తాం. మనోజ్, ఓవర్ టు యూ. ఇదండి ఎక్స్క్యూజ్ సీనన్న. yes రైట్ yes శ్రీనివాస్ గారు, ఇప్పటికే మొత్తం అంతా కూడా రైట్. మనోజ్, రైట్ బీసీ సంఘం సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గారు ఉన్నారు. రైట్, ఒక్కసారి